నాగబోతు శ్రీనివాసరావు ఒక ఎన్ఆర్ఐ. ప్రశాంతంగా జీవనం సాగించే తనను పొట్లం యాప్ పేరుతో సోషల్ మీడియాలో ఎరవేసి డైరెక్టర్ గా అవకాశం కల్పిస్తామని ఆ సంస్థ యాజమాన్యం తనను మోసం చేశారని, తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని ప్రైమ్ నైన్ని ఆశ్రయించాడు నాగబోతు శ్రీనివాసరావు. పొట్లం యాప్ ఫ్రాంచైజ్ తీసుకొని పల్నాడు జిల్లా నరసరావుపేటలో వ్యాపారాన్ని ప్రారంభించానని, తాను ఎంతో కష్టపడి 1.5 కోటి వరకు వ్యాపారం చేసిన సంస్థ యాజమాన్యం మాత్రం నష్టాలు చూపించి తనను దారుణంగా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నాగబోతు శ్రీనివాసరావు తాను ఒక వ్యవస్థలో నిలదొక్కుని తనతో పాటు 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఆశయంతో ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ నాగబోతు శ్రీనివాసరావు ఆశయం పొట్లం యాప్ యాజమాన్యానికి ఎలా అవకాశంగా మారిందో పొట్లం యాప్ బాధితుడు నాగబోతు శ్రీనివాసరావు మాటల్లో నిప్పు లాంటి నిజం. నమస్తే, నిప్పు లాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు పొట్లం యాప్ బాధితులుగా ఇటీవల కాలంలో తెర మీదకి వచ్చినటువంటి నాగబోతు శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. సార్, మొత్తానికి పొట్లం యాప్ అంటే ఏంటంటే ఇది ఫుడ్ అండ్ కిరాణా యాప్. అవునండి. సో ఈ యాప్లో నాకు అన్యాయం జరిగింది, నేను ఫ్రాంచైజెస్ తీసుకున్నాను, ఓనర్ నన్ను మోసం చేశారని చెప్పేసి మీరు నరసరావుపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు. సో అసలు ఏం జరిగింది, ఆ యాప్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, వాస్తవాలు ఏంటి? ఓకే, సో నా పేరు శ్రీనివాసరావు నాగబోతు అండి. నేను స్వీడన్లో ఉంటాను గత 20 సంవత్సరాలుగా. అయితే ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడటానికండి. ఒకటి, స్వీడన్ నుంచి నేను ఇండియా ఎందుకు రావాలనుకుంటున్నాను. రెండవది, పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్నే నేను బిజినెస్గా ఫ్రాంచైజీగా తీసుకోవాలనుకుంటున్నాను. మూడవది, అసలు పొట్లంలో ఏం జరిగింది, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, నేను ఎందుకు మీడియాకి ముందు రావాలి, ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనేది మీ సమ్ముఖంలో అందరి ముందు చెప్పాలనేది, ఈ స్కామ్ని బయటికి తేవాలనేది నా ఆలోచన. స్కామ్ అంటారా ఇది? దీన్ని కంప్లీట్గా స్కామ్ అండి ఇది. ఎట్లా వివరించండి. ఎస్, ఇది నేను చెప్పినట్లు నేను ఎందుకు రావాలనుకున్నాను అనేది ఫస్ట్ నేను చెప్తానండి. స్వీడన్ నుంచి నేను ఏజ్ 22లోనే వెళ్ళిపోయానండి అక్కడికి. నేను అక్కడే మాస్టర్స్ చేశాను అండ్ PhD కూడా అయిపోయింది. యాజ్ ఎ సైంటిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఇట్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్వీడన్. సో ఒక టైంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను రాలేకపోయాను. ఓకే. సో అది నన్ను బాగా కలిసివేసింది. అట్ ది సేమ్ టైం నేను 20 years ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను, సెటిల్ అయి ఉన్నాను కదా, మన దేశానికి వచ్చి ఏదన్నా చేద్దాము, ఒక నలుగురికి ఉపాధి కల్పిద్దాము అనేది నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా మన కంట్రీకి ఏదన్నా చేయాలనేది ఒక ఆలోచన ఉండేది. సో నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఒక ఆశయం ఉండేది. ఈ ప్రాసెస్లో నేను వెతుకుతానే ఉన్నాను. ఏదో ఒక అవకాశం కోసం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనేది నా లాంగ్ టర్మ్ గోల్లో ఉంది గత 5 సంవత్సరాలుగా. ఓకే. అయితే ఒకసారి 2022 సెప్టెంబర్ నేను ఇండియా వచ్చినప్పుడు ఈ పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ నేను సోషల్ మీడియాలో చూడటం జరిగింది. ఫేస్బుక్లో చూసారా? యూట్యూబ్లో చూసాము. ఫేస్బుక్, యూట్యూబ్లో వీళ్ళన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఓకే. అట్ ది సేమ్ టైం నేను ఒక పేపర్లో ఒక యాడ్ కూడా చూశానండి. ఇది ఏ సంవత్సరంలో సార్? ఇది సెప్టెంబర్ 2022 4th ఇది పేపర్లో యాడ్ వచ్చింది. సో నేను వచ్చింది కూడా అట్ ది సేమ్ టైం సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చాను. సో వీళ్ళ యాడ్స్ చూశాను, ప్లస్ వీళ్ళ కరోనా దీని గురించి పేపర్ యాడ్స్ చూశాను. దీంట్లో వీళ్ళు వాడిన టర్మినాలజీ చూడండి, మెషిన్ లెర్నింగ్, అధునాతనిక మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీస్ ఆర్ ఆల్ రీసెంట్ హాట్ టాపిక్స్ అండ్ హాట్ నేమ్స్ ఇన్ రీసెంట్ ట్రెండ్స్ అండి. టెక్నాలజీ పర్టికులర్గా టెక్నాలజీలో. సో ఇవన్నీ కూడా నాకు స్వీడన్లో మాకు ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉందండి. లైక్ మైండెడ్ పీపుల్ అని కొంతమంది ఉంటారు. వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఆల్ గెట్ టుగెదర్ అయిపోయి వాళ్ళ ఐడియాని షేర్ చేసుకొని బిజినెస్ని డెవలప్ చేస్తారు. ఈ ప్రాసెస్లో వచ్చిందే స్పాటిఫై, వోల్వో, ఈ కంపెనీస్ అన్నీ కూడా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ గ్యాదర్ అయ్యి డెవలప్ చేసిన కంపెనీస్. ఓకే. నేను వీళ్ళని యాడ్ చూసినప్పుడు, ఈ పేపర్ కటింగ్స్ చూసినప్పుడు, వీళ్ళేదో సమ్ స్టార్టప్, ఓకే దే ఆర్ ఇన్నోవేటివ్, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అన్న ఒక కాన్సెప్ట్ తోటి నేను వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇంప్రెస్ అయ్యాను. సమ్వేర్ దే ఆర్ యూజింగ్ ఆల్ ది రీసెంట్ టెర్మినాలజీ. ఓకే, ఇవన్నీ కూడా రీసెంట్ టెక్నాలజీస్ దే ఆర్ మెన్షనింగ్ అబౌట్ దిస్ యాప్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయి. ప్లస్ వాళ్ళు దీంట్లో మెయిన్గా ఈ పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ అనేది జంగారెడ్డిగూడెంలో
ఉంది, మొదలైంది స్టార్టింగ్ అంటే నాకు తెలిసినప్పుడు. సో దీని యాజమాన్యం వచ్చేసి అలమంద శ్రీనివాస్. అతని వీడియోసే సర్క్యులేట్ అవుతున్నాయి, అతని వీడియోస్ యూట్యూబ్లో అయినాయి. ఇతనిది ఒక వీడియో ఫ్రాంచైజెస్ ఇవ్వబడను అని ఒక పర్టికులర్గా అతనే అప్లోడ్ చేసిన ఒక వీడియో ఉంది. ఓకే. సో హీ ఎక్స్ప్లెయిన్ వెరీ నైస్లీ అబౌట్ ది బిజినెస్ మోడల్. అది చూసి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఓకే ఒకసారి జంగారెడ్డి కూడా రండి అన్నారు. జంగారెడ్డి కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అసలు ఏంటి చూద్దాము అని. అతను మొత్తం కూడా ఇంత కొన్ని కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది నా కంపెనీలో, సో దీని మీద ఎంతమంది ఉపాధి ఉంది, సో మీరు కనుక మా బిజినెస్తో వచ్చి మాతో అసోసియేట్ అయితే సో మిమ్మల్ని మేము ఒక డైరెక్టర్గా ఆన్ టేబుల్ ఆన్ చైర్గా మేము తీసుకొని సో ఇద్దరం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్దాం, మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్ కానీ మీలాంటి ఇన్నోవేటివ్గా ఆలోచించేవాళ్ళు కానీ మాకు రావాలి అని చెప్పేసి మోటివేట్ చేశారు. మీ కంపెనీ షేర్స్ ఇస్తామన్నారు. మీరు మేము కలిసి ఇద్దరం కలిపి ఒక డైరెక్టర్లుగా కలిసి ఈ పేపర్లో కూడా చూడండి 2024లో వరకు 5,000 బ్రాంచీలు ఓపెన్ చేయాలని ఈ పేపర్ యాడ్లో కూడా వాళ్ళు 5,000 బ్రాంచీలు ఓపెన్ చేయాలి. I don't know sir, it's not even possible, but they're aiming for big. పెద్ద కాన్సెప్ట్ ఐడియాలజీ వచ్చింది. ఎందుకంటే సార్ ఈ పొట్లం యాప్లో కనుక చూసుకుంటే 4 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటంటే గ్రోసరీస్ అండ్ ఫుడ్ డెలివరీ ఫ్రమ్ రెస్టారెంట్స్ అండ్ ఆల్సో మీట్ ఉంది. మీట్ కూడా చికెన్ మటన్ డెలివరీస్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పికప్స్ అండ్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట ఇప్పటివరకు చూసుకుంటే సపరేట్ యాప్స్ ఉన్నాయి వాటికన్నిటికి, కానీ దీనిలో ఏంటంటే కంబైన్డ్గా డెవలప్ చేశారు. సో ఇవన్నీ కూడా కొంత ఇంప్రెసివ్గా అనిపించినాయి. అందుకని వాళ్ళు ఏమన్నా అంటే కోట్లలో బిజినెస్ జరుగుతుంది, మీరు రండి, ఓకే 5,000 బ్రాంచులు ఓపెన్ చేద్దాం, మీరు ఒక చైర్గా ఉంటారని నన్ను ఇంప్రెస్ చేసి మోటివేట్ చేశారు సార్. అప్పుడు ఎన్ఆర్ఐ తెలుసండి వాళ్ళకి, ఎన్ఆర్ఐ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు యూజ్ చేసిన వర్డ్స్ ఏంటంటే మీరు మా పార్ట్నర్. ఓకే, నేను అనుకుంది ఏంటంటే నా ఐడియాస్ కావాలేమో, నాలాగా కొత్త వాళ్ళని ఆ లైక్ మైండెడ్ పీపుల్ కోసం చూస్తున్నారేమో అనుకొని నేను మోటివేట్ అయిపోయి నేను రావటం జరిగింది. వచ్చాను. వీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ బిజినెస్ అర్థం కావాలంటే మీ ఏరియాలో ఫ్రాంచైజీ తీసుకోవాలి అన్నారు. ఓకే ఎందుకంటే ఒక 6 months మీరు ట్రైన్ అవ్వండి. అక్కడ ట్రైన్ అయిన తర్వాత మేము జంగారెడ్డిగూడెం తెచ్చుకుంటాం మిమ్మల్ని. జంగారెడ్డిగూడెం తెచ్చుకొని యూ మీ అండ్ బి అండ్ ద సేమ్ టేబుల్ మనం అక్కడ ఉండి ఈ 5,000 బ్రాంచ్లు ఓపెన్ చేద్దాం. సో మీరు కూడా నాతో పాటు భాగస్వాములు అని చెప్పారు. ఓనర్ అలమంద శ్రీనివాస్ అని అతను మెయిన్గా ఈ మాటలు చెప్పడం జరిగింది. సో తర్వాత ఓకే అని నేను ఫ్రాంచైజీ తీసుకోవడానికి నేను అగ్రీ అయ్యాను. దీనికి ఇనిషియల్గా 25 lakhs అనేది నేను డిపాజిట్ చేయడం జరిగింది. 25 lakhsలో వాళ్ళు కొంత మెటీరియల్ పంపించారు. సో కొంత ర్యాకులు కానీ వాటికని ఏదో మొత్తానికి మెటీరియల్ పంపించారు. సో బిజినెస్ కూడా మేము కొత్తగా నేను స్టార్టింగ్ నుంచి కూడా బిజినెస్ ఇది నా బిజినెస్ అనుకొని దిగానండి. నేను ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాను, నేను ప్రాఫిట్ల కోసం నేను వర్క్ చేయాలి ఇట్లా అనుకోకుండా దీన్ని డెవలప్ చేయాలి అన్న ఒక ఎయిమ్ తోటి నేను స్టార్టింగ్ నుంచి వర్క్ చేయటం. ఓనర్ కూడా భాగస్వాములు అన్నారు కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఏంటంటే కంప్లీట్గా కస్టమర్ని పెంచాలి, బిజినెస్ పెంచాలన్న ఒక కాన్సెప్ట్ తోటే నేను ముందుకెళ్ళాను. సో ఫస్ట్ వాళ్ళు పంపించినటువంటి 12,30,000 మెటీరియల్, ఇది గ్రోసరీస్ ఐటమ్స్ అండి. ఇది కంప్లీట్గా కిరాణా ఐటమ్స్ మన సూపర్ మార్కెట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. కందిపప్పు మినపప్పు అవన్నీ మొత్తం వాళ్ళు పంపించారు. ఎందుకు పంపించారంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మాకు 10 బ్రాంచులు ఉన్నాయి, 10 బ్రాంచుల మీద మేము కంబైన్డ్గా మేము స్టాక్ కొంటాం, కొన్నప్పుడు చాలా తక్కువకి వస్తుంది. ఓకే, అది మీరు మార్కెట్ రేట్లో మీరు అమ్మినా సరే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనే చెప్పారు. మేము నిజమేనా అనుకున్నాం, ఎవరైనా అంత అనుకుంటారు. ఇప్పుడు డీమార్ట్ ఉంది, ప్లస్ వీళ్ళందరూ ఉన్నారు. డీమార్ట్లో ఎందుకు తక్కువ వస్తున్నాయండి? వాళ్ళు ఏంటంటే ఏదైనా బల్క్గా కొంటారు కాబట్టి కస్టమర్కి తక్కువ ప్రైస్లో ఇస్తారు కంపేర్ టు ద మార్కెట్ ప్రైస్. 100 బ్రాంచుల్లో ఉండే కాబట్టి సో సేమ్ ఇట్లా 10 బ్రాంచుల మీద తక్కువ కొంటామని నేను అక్కడ వాళ్ళు అగ్రీ అయ్యాను. వాళ్ళు మెటీరియల్ పంపించారు. అంటే స్టార్టింగ్ మీరు ఫ్రాంచైజీ కోసం ఎంత పే చేయాలని చెప్పారు సార్? మాకేం చెప్పారంటే స్టార్టింగ్ ఫ్రాంచైజీ కోసం ఇప్పుడు మేమేం పే చేయలేదండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ 10 బ్రాంచుల వరకు ఫ్రాంచైజీకి మేము పే అవసరం లేదు, ఉచితంగానే ఇస్తాము అన్నారు. అయితే నేను తీసుకునే టైంలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే సార్ 10 బ్రాంచులు అవుతున్నాయి, మీరు తీసుకోకపోతే మీకు మళ్ళీ మీరు ఫ్రాంచైజీ ఫీజు కట్టాలి అని నన్ను ఫోర్స్ చేశారు. వాళ్ళ దగ్గర అప్పటికి ఏమున్నాయి, తణుకు, ఏలూరు, సత్తుపల్లి, నర్సీపట్నం, ఇవి విజిబుల్గా ఉన్న యాప్లు. యాప్లో విజిబుల్గా ఉన్నటువంటి యాప్లు అంటే నాది కలిపితే ఒక 6 అవుతాయి.
ఆ టైంలో నాకేం చెప్పారంటే ఆల్రెడీ నలుగురు ముందుకు వచ్చున్నారు తీసుకోవడానికి, 10 బ్రాంచీలు అయిపోతాయి, మీరు కనుక తీసుకోకపోతే, మీరు కనుక లేట్ అయితే 11వ బ్రాంచ్ మీరు అవుతారు, మీరు ఎక్స్ట్రా 4 lakhs పే చేయాలి ఫ్రాంచైజీకి అని చెప్పి నన్ను ఫోర్స్ చేసి తీసుకున్నారండి. ఆ విధంగా ఫ్రాంచైజీ తీసుకున్నాం, ఆ విధంగా స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి కూడా నేను బిజినెస్ డెవలప్ చేయాలన్న దాంట్లో వెళ్ళిపోయాను. 12 లక్షలు ఫస్ట్ ఇచ్చారు. 12 లక్షలు ఫస్ట్ స్టాక్ పంపించారు. అది కరెక్ట్గా 12 లక్షలకే పంపించారా? అది ఫస్ట్ తేవటం సార్, తీసుకొచ్చారు. ఒక డంపు నాలో అయిపోయారు సార్ లోపల స్టోర్లో. మీకు బిల్స్ ఇవ్వలేదా? మాకు బిల్స్ ఇవ్వలేదు. మీరు అడగలేదా? మేము అడిగాము. ఎప్పుడు అడిగాము? ఇది పంపించిన తర్వాత ఒక 15 days తర్వాత నుంచి అడుగుతున్నాం, మాకు బిల్స్ కావాలి, ఓకే మీరు ఇలా డంపిస్తే మాకు కుదరదు, మీరు సరుకు తీసుకున్న తర్వాత లెక్క ఉండాలి కదా. నా పాలసీ ఏంటంటే సార్, నేనైతే ఎలా చేస్తానంటే, ఏదైతే నేను స్టాక్ పంపించేటప్పుడు ఆన్ ది గేట్ ఇట్ సెల్ఫ్ మీకు ఇస్తాను, ఇది ఈ స్టాక్ యొక్క బిల్స్, ఇది ఒక్కొక్క చెక్ చేసుకొని లోపల తీసుకోండి అనేది నేను చెప్తాను. అది నాకు మా మైండ్ సెట్. వీళ్ళు ఏంటంటే ఏం లేదు, హరి బరి రావటం, ఫాస్ట్గా డంప్ లోపల వేయటం. ఆ డంప్కి లెక్కలు అడిగితేనేమో, ఎందుకు సార్ మీకు లెక్కలు ఎందుకు, మీకు అన్నీ క్లారిటీగా ఉంటాయి, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటారు. నేను అడిగాను, ముందు నాకు ఈ 12 lakhsకి నాకు బిల్స్ కావాలి అని అడిగాను. ఇవ్వలేదు. 15 days తర్వాత ఇవ్వలేదు, 1 month తర్వాత ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడో అడగంగా ఇచ్చారు. ఆ బిల్స్ అన్నీ కూడా సార్ మాకు వచ్చినాయండి. ఇవన్నీ కూడా మాకు వచ్చినటువంటి ఇన్వాయిసెస్, మీకు కావాలని చూపిస్తాను. ఇవన్నీ ఇన్వాయిసెస్. ఓకే. ఈ ఇన్వాయిసెస్ మేము అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు చాలా రిపీటెడ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి దీంట్లో. సేమ్ బిల్సే మళ్ళీ మా రిపీటెడ్గా ఉన్నాయి. ప్లస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఎక్కడ కూడా 12,30,000కి మ్యాచ్ అవ్వట్లేదు. పోనీ ఎంతకు మ్యాచ్ అయింది? అది దాదాపు మాకు 4 to 5 lakhs డిఫరెన్స్ కనిపిస్తుంది అక్కడ. 4 to 5 lakhs డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది మాకు ఎప్పుడు తెలిసిందంటే, అడగంగా ఎప్పుడు పంపించారు, మాకు 2 months తర్వాత ఎప్పుడో పంపించారు సార్. 3 months తర్వాత మేము అన్నీ కూడా వెరిఫై చేసుకుంటే సంథింగ్ ఏదో కరెక్ట్ కాదు అనేది అర్థమైపోయింది. ఈ ఫస్ట్ 3 monthsలో కూడా వాళ్ళు పంపించినటువంటి మెటీరియల్ ఎంత పర్చేజ్ చేస్తున్నారని చూస్తే, మేము లోకల్గా కొనేటువంటి ప్రైస్ కంటే కూడా ఎక్కువ కొంటున్నారు. మాకు షాక్ అయిపోయింది. వాళ్ళు చెప్పింది ఏంటి, ఫస్ట్లో మాకు 10 బ్రాంచ్లు ఉన్నాయి, మేము కంబైన్డ్ కొంటాం కాబట్టి తక్కువ ప్రైస్లో వస్తుందన్నారు. కానీ వాళ్ళ ప్రైజులు ఎంత కొంటున్నారని చూస్తే, అదే మేము మ్యాచ్ చేసుకొని లోకల్గా చూసుకున్నప్పుడు, ఆ లోకల్లో మేము కొనేదానికంటే కూడా ఎక్కువ కొంటున్నారు. మళ్ళీ అక్కడి నుంచి పంపించడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. ఇవి ఆల్ టుగెదర్ కూడా ప్రైస్ ఎక్కువ అవుతుంది, ప్రొడక్ట్ కాస్ట్. మాకు అక్కడ కరెక్ట్ కాదనిపించింది. 3 నెలల తర్వాత నుంచి మేము అక్కడి నుంచి మాకు మెటీరియల్ వద్దు, మేమే లోకల్గా కొంటామని చెప్పాము. అప్పటికి ఎంత సరుకు కొని మీరు పర్చేజ్ చేశారు? అప్పటికి ఫస్ట్ మంత్ మాకు 12.5 లక్షలు సరుకు పంపించారు సార్. సెకండ్ మంత్ మళ్ళీ మాకు 4 లక్షలు, థర్డ్ మంత్ మళ్ళీ 7 లక్షలకి అక్కడి నుంచి రావడం జరిగింది. వీటికి ఎక్కడ కూడా మాకు ఇన్వాయిస్ బిల్స్ లేవు సార్. మరి మీరు అడగట్లేదా? మేము అడుగుతున్నాం, ప్రతిసారి అడుగుతాం సార్. మేము ప్రతిసారి అడిగితే వాళ్ళు సమాధానాలు ఉండవండి ఫస్ట్ నుంచి కూడా. ఇది అడుగుతుంటే పోస్ట్పోన్ చేస్తారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ నలుగురు, ఎవరైతే టీంలో ఉన్న నలుగురు పేర్లు అలమంద శ్రీనివాస్, అలమంద పవన్. ఇది ముఖ్యంగా అలమంద పవన్ అనే అతను సిఇఓగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఓకే. అతను ఇవన్నీ చూస్తూ ఉంటారు. అతన్ని అడిగితే చూస్తాను సార్ అంటారు. మళ్ళా రఘురామ్ గారి కనెక్ట్ చేస్తారు, ఆయన పర్చేజ్ హెడ్. అతను లేదు, ఆయన అంతా కరెక్టే అని అంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ అలమంద శ్రీనివాస్ కనెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు, కానీ ఒక ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వరు. మీకు ప్రాపర్గా ఆన్సర్ అన్నప్పుడు ఏదో ఇట్లాంటి ఏదో ఇచ్చాము నామకే వాస్తే అన్నట్లు ఇన్వాయిస్ పంపించేస్తారు. అవును, మెయిల్ చేస్తారు. మెయిల్స్లో ఇవన్నీ మెయిల్స్లో వచ్చినాయి. అయితే ఇలా ఒకటొకటి దాటేస్తూనే వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఒక ఫ్రాంచైజీ వచ్చేంత వరకే వాళ్ళు ఎంత ఈగర్గా ఎక్సైటింగ్గా ఉంటారో, ఒకసారి మనీ కనుక వాళ్ళ అకౌంట్లో పోయినప్పుడు ఇంకా పట్టించుకోరు. సో ఇది కాన్సెప్ట్. అయితే అసలు బిజినెస్ మోడల్ ఎలా జరుగుతుందో చూద్దామని. ఈ మెటీరియల్ అంతా కూడా మా దగ్గరకు వస్తుంది. ఈ నర్సరావుపేటలో ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆర్డర్స్ అన్నీ కూడా ఆన్లైన్లో డెలివరీ చేయడం జరుగుతుంది. సో డెలివరీ అయిన తర్వాత ఎవరైతే ఆన్లైన్లో పే చేస్తారో ఆ అమౌంట్ మొత్తం వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు బేసిక్గా మనం ఇప్పుడు నాకు జొమాటో మీద పూర్తి అవ్వను, ఒక బిర్యానీ బుక్ చేసుకున్నప్పుడు పేమెంట్ డైరెక్ట్ గా యాప్ చేసేస్తే దానికి కన్సర్న్ అకౌంట్ కి క్యాష్ ఆన్ డెలివరీ అయితే వచ్చినటువంటి బాయ్ కి మనం డబ్బులు ఇస్తాం. క్యాష్ ఆన్ డెలివరీ అయితే వచ్చింది అవి మా హ్యాండ్కి వచ్చేస్తాయి. అది ఏదైతే ఆన్లైన్లో కస్టమర్ పే చేస్తాడో ఆ డబ్బులు మొత్తం వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి. క్యాష్ ఆన్ డెలివరీ మా చేతికి వచ్చింది కూడా నెక్స్ట్ డే 10 o'clock లోపు వాళ్ళకి అమౌంట్కి వాళ్ళ అకౌంట్కి వేసేయాలి. ఏకపోతే దానికి ఏం చేస్తారంటే సార్, ఫైన్లు మళ్ళీ 1 second లేట్ అయినా 1 second లేట్ అయినా ఇవ్వండి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి ఈవెన్ కొన్ని 10 తర్వాత 1 minute కూడా అవ్వలేదండి, హాఫ్ మినిట్కి దానికి 1000 rupees ఫైన్.
1000 ఫైన్. మేము చెప్పాం కూడా, మీరు ఇనిషియల్గా మేము మొత్తం బిజినెస్ మీద ఉన్నాం, మా మైండ్ సెట్, వీఆర్ నాట్ లేజీ టు డిపాజిట్ ఆల్ దిస్ మనీ బిఫోర్ 10 o'clock అని చెప్తానే ఉన్నాం. వీఆర్ ఫోకస్ ఆన్ బిజినెస్. ఓకే, మేము అంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. అయినా సరే వాళ్ళు ఒక్కసారి కూడా అలర్ట్ ఇవ్వలేదు. అలర్ట్ ఇవ్వకుండా 2 months తర్వాత కూడా కలిపి మాకు లేట్ ఫైన్ ఎంత కట్టి ఉంటారు? దాదాపు 15,000 దాకా కట్టి ఉంటాం. అంటే 15 times మేము కట్టాం. సో ఏమవుతుంది, ఒక అరగంట లేట్ అయితే ఏమవుతుంది? అదే అడిగామండి. ఏమవుతుందంటే ఏదో రీజన్ చెప్తారు సార్, అది మళ్ళీ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళు పే చేయాలి, వాళ్ళకి పే చేయాలి, వీళ్ళకి పే చేయాలి. ఇవన్నీ ఫేక్ సార్, ఇవన్నీ కూడా కాదు. వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, మా డబ్బుతోటే మా మీద పెత్తనం చేయాలని చూశారు సార్. ఇదంతా కూడా కస్టమర్ల మీద కాదు సార్, ఈ బిజినెస్. అవును, ఎట్లా అంటారు, ఇప్పుడు మేము పంపించిన 24 లక్షలకి ట్రైలు పంపించారు, టీ-షర్ట్స్ పంపించారు. 24 లక్షల్లోనే మెటీరియల్ కాస్ట్ కాకుండా ఇవన్నీ పంపించారు. ఈ ట్రైల్ కాస్ట్ వాళ్ళు కొనుక్కునేది ఒకటి, మాకు అమ్మే ప్రైస్ ఒకటి. వాళ్ళు అక్కడే 10% 15% తీసుకుంటారు. టీ-షర్ట్స్ దాంట్లో కూడా వాళ్ళు చేస్తుంది అదే సార్. వాళ్ళు చేసే బిజినెస్ కూడా ఇది ఎప్పుడు కూడా కస్టమర్తో కాదు, ఇది బిజినెస్ చేస్తుంది ఫ్రాంచైజీలతోటి. వాళ్ళ మోడలే డూయింగ్ ఎ బిజినెస్ విత్ ఫ్రాంచైజీస్. వాళ్ళ మనీతోటి, ఫ్రాంచైజీ వాళ్ళ మనీతోటి బిజినెస్ తీసుకొని దాని టర్న్ ఓవర్ని వాళ్ళు ఆడుకుంటారు. సో ఈ విధంగా వాళ్ళు టార్గెట్ చేసేది అమాయకమైనటువంటి ప్రజలు. ఇప్పటి వరకు వాళ్ళ బ్రాంచులు వచ్చేసి దాదాపు 8-9 బ్రాంచులు ఉన్నాయండి. వాళ్ళు కనుక అందరినీ కనుక చూస్తే మన ఏపీలో వచ్చేసి ఏలూరు, తణుకు, సత్తుపల్లి అండ్ నర్సీపట్నం, అండ్ తెలంగాణలో వచ్చేసి మహబూబ్ నగర్, మంచిర్యాల, అలానే రీసెంట్గా ఒరిస్సాలో కూడా స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా ఆగిపోయింది. వీళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సార్. ఫస్ట్ టైం బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు లేదా వెరీ ఇన్నోసెంట్ బిహేవియర్ ఉన్నవాళ్ళు, వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. వీళ్ళ వీడియోలు కనుక యూట్యూబ్లో ఒకసారి చూస్తే కోట్లలో ఆదాయం ఎవరికండి ఆదాయం? ఇప్పుడు మేము మైనస్. సరే సార్, బిజినెస్ ఎలా జరిగింది సార్? ఎవ్రీడే అకౌంట్, మా బిజినెస్ మోడల్ ఏంటంటే అమౌంట్ మొత్తం వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు 2% కమిషన్ తీసుకోవాలి, రిమైనింగ్ ప్రాఫిట్ మాకు ఇవ్వాలి. ఇచ్చేవాళ్ళేనా? ఇవ్వలేదు సార్, ఇంతవరకు మేము ఇవ్వలేదు. మేము రన్ చేసిన బిజినెస్ జనవరి 23వ తారీఖున మేము స్టార్ట్ చేసాము. నవంబర్ 23వ తారీఖు అంటే 11 నెలలు మేము రన్ చేసాం బిజినెస్. 11 ఈ దీంట్లో 1,17,00,000 టర్న్ ఓవర్ చేసాం సార్. 1,17,00,000 అంటే మీకు ఎంత వచ్చి ఉంటుంది ఆదాయం? మాకు ₹1 ఇవ్వలేదు, దాని మీద ఏమీ లాభం చూపించలేదు. మాకు రిటర్న్ వచ్చేసి మీరే మాకు ఇవ్వాలన్నారు డబ్బులు. ఎట్లా ఇవ్వాలన్న అంటే మైనస్లు వచ్చినాయి అన్నారు. ఎట్లా మైనస్లు వచ్చినాయి అన్నాను. అప్పుడు వాళ్ళు చూపించిన లెక్కలండి అన్ని ఫేక్ లెక్కలు, ఫేక్ క్యాలిక్యులేషన్స్, ఫేక్ బ్యాలెన్స్ షీట్స్. ఈ బ్యాలెన్స్ షీట్స్ అన్ని ఫేక్ బ్యాలెన్స్ షీట్స్. ఎలా అంటారు, జనవరి మాకు వచ్చేసి మొత్తం ఎన్ని ఖర్చులు పోగా ఇట్లా బ్యాలెన్స్ షీట్ ఇస్తారండి మాకు. ఈ జనవరిలో మీకు ఎంత అమౌంట్ మిగిలింది అనేది మాకు చూపిస్తారు. ఈ జనవరిలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs బ్యాలెన్స్ ఉంది, మీ ప్లస్ ఉందని చెప్పారు. ఓకే, ఇది జనవరి మంత్ది. ఫిబ్రవరికి వచ్చేసరికి ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు మాకున్నటువంటి బ్యాలెన్స్ ఆ మంత్లో -2 lakhs. ఎట్లా వచ్చింది సార్? ఇది ఎలా వచ్చింది అనేది మాకు కూడా అర్థం కాలేదండి. అందుకే మేము డీటెయిల్డ్గా. అంటే నాకు ఒక డౌట్ అండి శ్రీనివాస్ గారు, మీరు ఒక 10 లక్షల రూపాయలు బిజినెస్ చేశారు. 10 లక్షలు త్రూ యాప్ ద్వారా వాళ్ళ అకౌంట్కి వెళ్ళనివ్వండి, లేకపోతే ఏ రోజుకు ఆ రోజు వచ్చినటువంటి అంటే అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బులు వాళ్ళ అకౌంట్కి మీరు వేయాలి. వేయకపోతే తెల్లారికి ₹1000 ఫైన్. మరి వాటిలో మైనస్ ఎలా వస్తుంది? అదే మైనస్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మేము చూసి వాళ్ళని అడిగామండి. ఏంటి మైనస్ ఏంది అని అడిగితే ఈ ఫస్ట్ ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ని మళ్ళీ కరెక్ట్ చేస్తూ మళ్ళీ ఇంకో బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. అక్కడ మాకు ప్లస్ వచ్చింది. ఎంత ప్లస్ వచ్చింది? 1,86,000 వచ్చింది. ఫస్ట్ ఇచ్చింది -2 lakhs వచ్చింది. అంటే అరౌండ్ 4 lakh డిఫరెన్స్ అనేది ఈ బ్యాలెన్స్ షీట్లో చూపించారు. ఎక్కడ డిఫరెన్స్ ఉంది? వాళ్ళు పంపించిన స్టాకులో రాంగ్ ఎంటర్ చేశారు. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో 8,95,000కి మేము స్టాక్ పంపించామని మాకు బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. ఇది మేము కూర్చొని మేము 2 రోజులు చూసి ఎక్కడ జరిగిందా ఇంత మిస్టేక్ అని మేము చూసి అడిగితే కానీ కరెక్ట్ చేసిన తర్వాత సారీ అండి ఇది మాన్యువల్ ఎర్రర్. ఓకే, ఒకసారి మాన్యువల్ అంటారు, ఇంకోసారి టెక్నికల్ అంటారు. ఇది మా 2 రోజులు పట్టింది మాకు టైం చూడటానికి. ఇదే మేము చూడలేదనుకోండి ఏమవుతుంది? మైనస్లో వెళ్ళిపోతుంది కదా. సరే ఒక 1 month వాళ్ళు అన్నట్లేదు మాన్యువల్ కరెక్షన్, టెక్నికల్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకున్నామండి. తర్వాత మళ్ళీ ఫిబ్రవరికి వెళ్ళాము. ఫిబ్రవరిలో కూడా సేమ్ థింగ్ రిపీటెడ్.
ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో మైనస్లో ఉంది, అది మేము అడిగితే కరెక్షన్ చేస్తే మళ్ళీ ప్లస్లోకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయింది మార్చిలో కూడా. ఇలా ఎవ్రీ మంత్ మేము బ్యాలెన్స్ షీట్ ఇస్తుంటే వీళ్ళు కరెక్షన్లు చూసి మళ్ళీ మన మిస్టేక్స్ అన్ని వెతుకుతున్నారని 3rd మంత్ నుంచి బ్యాలెన్స్ షీట్లు ఇవ్వటం ఆపేశారండి. అవునా? 3 మంత్స్ మళ్ళీ మొత్తం కలిపి తర్వాత ఎప్పుడో ఇచ్చారు. 3 మంత్స్లో ఏం బిజినెస్ అర్థం అవుతుందండి? మీ ఎన్ని 3 మంత్స్ ఇప్పుడు 1 మంత్దే మాకు 2-3 రోజులు టైం పట్టింది కరెక్షన్ చేసుకోవడానికి. 3 మంత్స్లో ఒకసారి ఇస్తే ఏప్రిల్ మే జూన్ అన్నీ కలిపి ఒకసారి ఇస్తే ఏం బిజినెస్ అర్థమవుతుంది? ఏంటి అని లెక్కలు అడుగుతుంటే మీకు ఎందుకు సార్ అకౌంట్స్ గురించి, మీరు బిజినెస్ చేయండి అంటారు. అదేంటి మరి అకౌంట్ గురించి మీరు అడగ అదే సార్ నాకు అర్థం కాలేదండి. అట్లా ఒక 4 నెలలు వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ 5 నెలలు మీకు బిజినెస్లో రావు అన్నారు. ఫస్ట్ బిజినెస్ ఫోకస్ చేయండి అన్నారు. మాకు ఈ అకౌంట్స్ అర్థం కావట్లా. ఈ అకౌంట్స్లో చూపించే అన్ని ఫేక్ లెక్కలు అవుతున్నాయి, రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ అవుతున్నాయి. దీని మీద నాకు మంత్ బై మంత్ నాకు సంథింగ్ ఇస్ ఫిషీ అనేది అర్థమవుతుంది. ఇన్ డీటెయిల్గా మేము చెక్ చేసినప్పుడు దీంట్లో ప్రతి దాంట్లోనూ కరెక్షన్స్, ప్రతి దాంట్లోనూ ఫేక్ లెక్కలు. అదే ఏమని డీటెయిల్గా అడుగుతుంటే మీరు టూ మచ్ అకౌంట్స్కి వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళకూడదు, మీరు బిజినెస్ మీద ఫోకస్ చేయండి, మీకు ఎందుకంటే అకౌంట్స్ అంటారు. మాకు అకౌంట్స్ ఏంటంటే మాకే కావాలి అకౌంట్స్ అని మేము గట్టిగా అడుగు డ్రాప్ చేస్తారు. ఇష్యూ విల్ బి డ్రాగ్డ్ ఇన్ టు సమ్ అదర్ టైం. ఆన్సర్ చెప్పరండి. అట్లా 4-5 నెలలు పోయింది. వాళ్ళు అన్నట్లు ఓకే లాభాలు రావు అని మేము వెయిట్ చేసాం. తర్వాత కూడా మైనస్లు వస్తున్నాయి. ఎందుకు మైనస్లు వస్తున్నాయి ఏంటి అని అడిగితే మాకు ఆర్డర్ లెవెల్ క్యాలిక్యులేషన్ కావాలని అడిగితే అప్పుడు ఇచ్చారండి ఆర్డర్ లెవెల్ క్యాలిక్యులేషన్. ఇది ఒక ఆర్డర్ 345 రూపాయలు ఆర్డర్ పంపిస్తే వస్తే 10 రూపాయలు లాభం రావాలి, బాగా నష్టం వస్తే ఇంకో 10 రూపాయలు నష్టం రావాలి. 1000 రూపాయలు నష్టం ఒక ఆర్డర్ మీద ఎంత వస్తుందండి? 1000 రూపాయలు నష్టం. ఇట్లాంటి ఒక 4 ఆర్డర్లు పడ్డాయి అనుకోండి, పర్ డే ఇట్లాంటి 4 ఆర్డర్లు ఉన్నాయి అనుకోండి, 4000 నష్టమే కదా. ఆర్డర్ మీద నష్టం ఎందుకు వస్తుంది సార్? నష్టం అదే వాళ్ళ ఎంట్రీ, వాళ్ళ సిస్టమ్, వాళ్ళు ఇంటెన్షనల్గా చేయాలనుకున్న ఉద్దేశమే అది. వీళ్ళకి నష్టాలు చూపించాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని పంప్ చేయించాలి. నేను ఇలా అడుగుతున్న టైంలో ఒక 4-5 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీరు ఇంకో 10 lakhs మీరు యాడ్ చేయాలి, యాడ్ చేస్తేనే మన బిజినెస్ ముందుకు వెళ్తుంది, లేకపోతే బిజినెస్ వెళ్దన్నారు. అసలు ఈ వీటికే నాకు లెక్కలు మీరు సరిగా చెప్పట్లేదు, బిజినెస్లో ఎక్కడ నాకు ప్రాఫిట్ కనపట్లేదు. మీ యాప్ అన్నారు, ఏదో హై టెక్నాలజీ యాప్ అన్నారు, ఒక యాప్ చూస్తేనేమో ఈ అలర్ట్స్ లేవు, యాప్ సరిగ్గా వర్క్ అవ్వదు, ఆ లొకేషన్ జియో లొకేషన్స్ వర్క్ అవ్వవు. ఇవన్నీ చూసిన తర్వాత నేను కంప్లీట్లీ ఇట్స్ న్యూ టు దిస్ ఫీల్డ్ అండి. ఓకే, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. నేను వచ్చిన ఉద్దేశం ఒకటే, ఒక మంచి చేయాలనే ఉద్దేశం. దట్ టు బి అండ్ ఈ కామర్స్ సెక్టర్లో నేను డెవలప్ చేయాలి. ఇన్ ఫ్యూచర్ నా మెడికల్ ఫీల్డ్ని ఈ కామర్స్ డెవలప్తో లింక్అప్ చేసి డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన. అది ఆన్లైన్ చేయాలనేది ఇప్పుడు ఉన్నాయి కదండి, 1mg అని, టాటా 1mg అని. సో సంథింగ్ దానిలో ఒక ఇన్నోవేటివ్ టైప్లో నేను చేయడానికి ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నాకు అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ ఈ బిజినెస్ అనేది ఇస్ కనెక్టింగ్ టు ద పబ్లిక్ అండ్ పీపుల్. దీనిలో మంచి స్కోప్ ఉంది. నేను అనుకున్నటువంటి ఒక ఆశయానికి ఇది రీచ్ అవుతుంది. ప్లస్ లైక్ మైండెడ్ పీపుల్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్న ఒక్క దాని మీదే నేను ఆలోచించి దీన్ని తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఎంత నష్టపోయి ఉంటారు సార్? ఓవరాల్గా తర్వాత ఫస్ట్ 25 lakhs పంపించాము. తర్వాత మా ఆఫీస్ అయితే ఏమింది, ఎవ్రీ మంత్ శాలరీస్ ఎంప్లాయీస్ శాలరీస్ అయితే ఏమి ఎవ్రీ మంత్ ఈ 10 months కలిపి 25 lakhs ఖర్చు అయినాయి. టుగెదర్ కలిపి 50 lakhs ఖర్చు చేశాం. మా చేతుల నుంచి 50 లక్షలు ఖర్చు అయింది. 50 లక్షలు ఖర్చు చేసి 1,15,00,000 బిజినెస్ని అలమంద శ్రీనివాస్ అకౌంట్కి ఇచ్చామండి మేము. టర్న్ ఓవర్ కింద ఇచ్చాం. ఇప్పుడు దీంట్లో మీరు స్కామ్ ఇందాక అడిగారు, స్కామ్ ఎక్కడుందని. స్కామ్ అంటే వీళ్ళకి ఇదే 1,17,00,000 టర్న్ ఓవర్ రావాలి అంటే పొట్లం యాప్కి వాళ్ళు 50 lakhs ఇన్వెస్ట్ చేయాలి. 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే కానీ వాళ్ళకి అంత బిజినెస్ రాదు. ఈ బిజినెస్ని ఇంకొకళ్ళ చేత పెట్టించాలి, ఈ ఖర్చుని ఇంకొకళ్ళ చేత పెట్టించాలి. ఎలా పెట్టించాలి? ఇట్లా మోటివేట్ చేయటం, కోట్లలో బిజినెస్, కోట్లలో టర్న్ వస్తుందని చెప్పేసి, ఆదాయం వస్తుందని చెప్పేసి ఇట్లా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించి వాళ్ళ టర్న్ ఓవర్ని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, ఈ టర్న్ ఓవర్ని యూజ్ చేసుకున్నారు. అట్లా 10 బ్రాంచీల నుంచి వాళ్ళ టర్న్ ఓవర్ని మొత్తాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని సుమారు ఎంత ఏంటో సార్? సుమారు 30 crores బిజినెస్ పర్ ఇయర్ ఉంటుంది అనేది అతను రీసెంట్గా చెప్తున్నారు. ఒక వీడియోలో 50 crores ఉంటుందని అతను చెప్పుకుంటున్నారు. అసలు ఎంత ఉంటుందో ఎంత వస్తుందో ఎవరికి తెలియదు, పొంతం లేదు. ఒక వీడియో ఇవన్నీ నేను చెప్పట్లేదండి. యూట్యూబ్లో మీరు వెళ్ళి అలమంద శ్రీనివాస్ గురించి, ఈ పొట్లం జంగారెడ్డిగూడెం గురించి మీరు కొడితే అన్ని వీడియోస్ ఉంటాయి. అన్ని వీడియోస్ కోట్లలో ఆదాయం, ఎవరికండి కోట్లలో ఆదాయం? ఎవరికి అసలు ఎట్లా అండి? ఫ్రాంచైజీలని ఈ విధంగా ముంచేస్తున్నారు. ఫ్రాంచైజీల బ్లడ్ అండ్ మీట్ వీళ్ళందరికీ తీసుకొని
వీళ్ళ కష్టాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు కోట్లలో లాభం అంటే ఫ్రాంచైజీలకి లాభం వస్తేనే వాళ్ళకి వచ్చింది, అంత వస్తుందండి. ఇంకా వాళ్ళకి పైనుంచి ఇంకెక్కడి నుంచి రాదు కదా, ఇంకేమి రాదు వాళ్ళకి. కాకపోతే ఈ ఫ్రాంచైజీలతో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు చేసే కస్టమర్ ఫ్రాంచైజీ నుంచి డబ్బు తీసుకున్నారు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లో మీకు అర్థమై ఉంటుంది. స్టాక్ పంపించారండి, స్టాకులోనే 12,30,000 దాదాపు 4-5 లక్షలు అక్కడే లేపేశారు. సారీ ఇలా చెప్తున్నందుకు. అక్కడే వాళ్ళు ఆ అమౌంట్ తీసుకున్నారు. వాళ్ళు పంపించేటువంటి టీషర్ట్ల మెటీరియల్లో వాళ్ళు కొనేది ఒకటి, అమ్మేది ఒకటి, 15-20% మార్జిన్ తోటి మాకు అమ్మేస్తారు. ఇవన్నీ కూడా నేను చూసిన తర్వాత సార్ నాకు మొత్తం కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇది ఒక పెద్ద స్కామ్ అని తేలిపోయింది. అట్ ది ఎండ్ ఆఫ్ ది బిజినెస్ నా ఆశయాన్ని చంపేశారు. నేను వచ్చింది ఈ బిజినెస్ చేయడానికి రాలేదు, నేను ఒక ఆశయంతో వచ్చాను. ఒక ఆశయంతో వచ్చిన నన్ను కంప్లీట్గా ట్రాప్ చేసి వాళ్ళు ఒక డైరెక్టర్గా నాతో కలిసి వర్క్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. నా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్. నా ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయించాలి ఇతని చేత. అప్పుడు దాకా ఇంతవరకు వాళ్ళ ఏ ఫ్రాంచైజీలో కూడా అసలు ఫస్ట్ ఫ్రాంచైజీ నాదండి. అవునా? అవును, ఫస్టే నాదండి. మాకు ఇంకా ఉన్నాయని చెప్పారు. మరి మీరు సార్ కాదండి, అవును, మీరు మరి ఎందుకు చెక్ చేసుకోలేకపోయారు వెళ్ళి నిజంగా ఉన్నాయా లేవని బ్రాంచ్లకి ఎందుకు చూడాలి? మాకు తర్వాత నుంచి మాకు అర్థమైందండి ఇదేదో ఉందని. మళ్ళీ మేము చెక్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా క్లోజ్ అయినాయని తెలిసినాయి. ఏలూరు, తణుకు, ఇప్పుడైనా మీరైనా చూసుకోండి, సత్తుపల్లి, నర్సీపట్నం ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. మరి వాళ్ళతో మీరు ఏమైనా కాంటాక్ట్? వాళ్ళందరితో మేము ఫోన్ చేసాము. అసలు ఏంటి మరి ఇప్పుడు మా బిజినెస్ ఫెయిల్ అవుతుంది, ఇప్పుడు మేము రాంగ్ చేస్తున్నామా మేము రైట్ చేస్తున్నామా తెలియని కన్ఫ్యూజన్లో మేము ఏం చేయాలండి? మిగతా వాళ్ళని అడగాలి. వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? ప్రతిసారి అన్ని చెప్పేదంతా రాంగే. మొత్తం ఒకటి చెప్తారు, ఇదంటారు అదంటారు ఇదంటారు, కానీ టైం పాస్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా క్లారిటీ చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ అన్నారు, ఈ యాప్లో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయండి టెక్నాలజీ పరంగా. నేను ఫస్ట్ మంత్ నుంచి అడుగుతున్నాను, మీరు ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ యాప్ అన్నారు కదా, మరి ఏంటి టెక్నికల్ ఎర్రర్స్ అంటే డెవలప్ చేస్తున్నాం అన్నారు. ఏమో డెవలప్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఒక 4-5 months అయిపోయిన తర్వాత డెవలప్ చేయట్లేదండి వాళ్ళు. దే డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ ద టెక్నాలజీ. ఓకే, వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే నరసరావుపేట బ్రాంచీని యూజ్ చేసుకొని మంచిర్యాల బ్రాంచ్ని ఓపెన్ చేశారండి. ఓకే, మంచిర్యాల అతను డైరెక్ట్గా వచ్చి జంగారెడ్డిగూడెం వచ్చి పొట్లం అలమంద శ్రీనివాస్ని కలిసినప్పుడు ఓకే బిజినెస్ మోడల్ తెలుసుకున్నప్పుడు ఆయన మంచిర్యాలని అడిగారు. ఏమని? నేను నర్సరావుపేట వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటాను. అతన్ని రానిలేదండి మా దగ్గరికి. ఏమని చెప్పారు? నర్సరావుపేట కదా మాదే బ్రాంచి, మీదే తెలంగాణలో ఫస్ట్ బ్రాంచ్ మీదే అని చెప్పారు. అంటే నర్సరావుపేటకు మాదే అంటే ఆయన అలమంద శ్రీనివాసరావు నేనే ఓనర్ని, ఇదంతా నా బ్రాంచే, ఇంతవరకు మేము ఫ్రాంచైజీలు ఇవన్నీ నా ఫ్రాంచైజీలే, సొంతయే, బయట వ్యక్తులు మీరే, తెలంగాణలో ఫస్ట్ ఫ్రాంచైజీ ఇస్తుంది మీకే అని చెప్పాడండి ఆయనకి. ఆయన రావాలనుకొని కూడా నర్సరావుపేటకి రాకుండా, ఇది కూడా ఆయనదే అయితే జంగారెడ్డిగూడెంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది అనుకుని రాకుండా చూడాల్సిన అవసరం ఏముంది అనుకుని వెళ్ళిపోయారు. అది మీరు ఎలా తెలుసుకున్నారు? అది ఈ ప్రాసెస్లో అండి. నా బిజినెస్ రైట్ రాంగో తెలియనప్పుడు ఎస్ ఐ కాంటాక్టెడ్ ఎవ్రీబడి, మిగతా ఫ్రాంచైజీలందరికీ. నేను తప్పు చేస్తున్నానా బిజినెస్ మిగతా లేదా వాళ్ళతో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వాస్తవాలని తెలుసుకోవడం కోసం, ఎలా ఉన్నారు తెలుసుకోవడం కోసం కాంటాక్ట్. దీనిలో తప్పు ఉందండి? తప్పేం లేదు కదా. ఇప్పుడు నేను వెళ్తున్న దారిలో తప్పో రైటో తెలియనప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. వాళ్ళ బిజినెస్ బాగుందా, బాగుంటే నాకు ఇలా ఉంది మరి ఎలా చేయాలని వాళ్ళ సలహా ఎందుకు అంటున్నారండి? అది కూడా ఎందుకు కాంటాక్ట్ చేయాల్సి వచ్చిందంటే అలమంద శ్రీనివాస్ పర్టికులర్గా ఇక్కడ జరగట్లేదండి, ఈ బిజినెస్ మీరు చెప్పినటువంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఇది అవ్వదు కూడా అని చెప్తున్నప్పుడు ఎందుకు అవ్వదండి? ఆ బ్రాంచ్లో అవుతుంది, మీ బ్రాంచ్లో ఎందుకు అవ్వదంటారు? ఓకే, ఇంక నేనేం చేయాలండి అప్పుడు? అక్కడికి వెళ్ళి చూసుకోవాలా, అక్కడ టెక్నిక్స్ ఏమో తెలుసుకోవాలి కదా. నేను ఆ ప్రాసెస్లోనే వేరే వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. తర్వాత 1 by 1 అన్ని బ్రాంచ్లు మొత్తం క్లోజ్ అయిపోయినాయని తెలిసిపోయింది. మొత్తం ఇది అసలు పెద్ద స్కామ్ అని తెలిపోయింది. అప్పుడు తెలిపోయి ఇదంతా కూడా వాళ్ళ టర్నోవర్ కోసం మనకు లేనిపోని మాటలు చెప్పి పర్టికులర్గా నేను వచ్చిన ఆశయాన్ని కూడా వీళ్ళు చంపేసి నా ఇన్వెస్ట్మెంట్ కోసం నన్ను ఏదో అది చేస్తాము, డైరెక్టర్లు అన్నాము, ఏదో ఒక లైక్ మైండెడ్ పీపుల్ అన్నారు, ఇవన్నీ చేసి కంప్లీట్గా నన్ను స్పాయిల్ చేశారు. డైరెక్టర్ అని చెప్పి మీకు ఒక్కరికే చెప్పారా? లేదు, ఇది కూడా కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అండి. ఈ విధంగా ప్రతి బ్రాంచ్ వాళ్ళకి ఇదే మాట చెప్పారండి. ప్రతి బ్రాంచ్ వాళ్ళకి మీరు అడగండి, నేను చెప్పట్లేదు. ఎవరైనా సరే ప్రతి బ్రాంచ్ ఫ్రాంచైజీ ఓనర్కి కాల్ చేసి కనుక్కోండి, వాళ్ళకందరికి చెప్పే మాట ఇదే, మీరు మాతో డైరెక్టర్ అవుతారు, మీకు షేర్లు ఇస్తాము. ఏం ఆలోచిస్తారండి ఫస్ట్ టైం బిజినెస్కి వచ్చేవాళ్ళు? సో ఇదే బాగుంది కదా, ఇదేదో స్విగ్గీ జొమాటో లాగా ఇది కూడా ఇది ఏదైనా 4-5 స్టేట్స్లో ఉండి
వీళ్ళు ఎందుకులే మనకెందుకు ఇస్తారులే అనుకుంటారు. కానీ ఇది స్టార్టప్. వీళ్ళు ఎలా అప్రోచ్ అవుతుందంటే వీఆర్ స్టార్టప్, ఫస్ట్ 10 బ్రాంచెస్ ఇంకా మనం డెవలప్ చేసుకుంటున్నాం, మీరంతా కూడా మాతో డైరెక్టర్లో ఉంటారు, మీరందరూ కలిపి మనందరం కలిపి మీ అందరికీ షేర్స్ ఇస్తాము. ఇన్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఉన్నటువంటి బిజినెస్లో రావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా మనల్ని కలుపుకోవాలనుకుంటున్నారన్న ఒక ఉద్దేశంతో ముందుకు వస్తారు. అదే ఆలోచనతో ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ పనిచేస్తారు. తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళు డిటాచ్ అవుతుంటారు దాని నుంచి. ఓకే, కానీ ఇలా కావాల్సింది కూడా ఆ 4-5 నెలల బిజినెస్సే వాళ్ళ దగ్గర నుంచి. ఎలా అంటారు, ఈ 4-5 నెలల్లో వాళ్ళకి దాదాపు యాప్ నుంచి ఇన్స్టాలేషన్స్ పెరుగుతాయి. ఓకే అండి, యాప్ నుంచి ఇన్స్టాలేషన్ పెరుగుతాయి, కస్టమర్స్ పెరుగుతారు, బిజినెస్ పెరుగుతుంది. వాళ్ళ ఫైనల్ ఏం వచ్చేసి యాప్ ఇన్స్టాలేషన్స్ పెరగాలి. దీనికోసం మా నర్సరాపేటలో 1 రూపీ బిర్యానీ అనే కాన్సెప్ట్ పెట్టారండి. రూపాయికి బిర్యానీ. రూపాయికి బిర్యానీ అంటే ఏంటి, కస్టమర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాని నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి. ఈ విధంగా వాళ్ళకి ప్రతి బ్రాంచ్లో 4-5 నెలలు నడిచినా కానీ అట్లీస్ట్ ఒక 100,000 యాప్ ఇన్స్టాలేషన్స్ అవుతాయి. ఎందుకంటే రూపాయి బిర్యానీ వచ్చిందంటే ఎవరైనా ఫోన్ ఇన్స్టాల్ చేసుకుంటారు. సో వీళ్ళ యొక్క హిడెన్ స్ట్రాటజీ ఏంటంటే, ఆ డబ్బులు ఎవరు వాళ్ళే పే చేశారా? ఎవరు? మేమే పే చేసామండి, మా చేత పే చేశారు. మీరు పే చేశారు? మేమే పే చేసాము. మేమే పే చేసాం. ఎందుకు పే చేసామంటే మీ కస్టమర్ సార్ నర్సరాపేట వాళ్ళంతా. సో నెక్స్ట్ ఆదాయం వస్తే మీకే వచ్చింది, అది మీకే వస్తుంది కదా అని ఆ విధంగా డబ్బుల్ని మా చేత వెదజల్లిచ్చారు సార్ నర్సరాపేటలో. మరి మీకు ఇప్పుడు అర్థం కాలేదండి? మేము అర్థం కాలేదండి అప్పుడు. మాకు ఇదేదో ఎస్ వీఆర్ గ్యాదరింగ్, వీఆర్ కలెక్టింగ్ కస్టమర్స్ అనుకున్నాము. ఓకే, దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. బిజినెస్ కూడా అలానే వెళ్ళింది సార్. ఇట్స్ లైక్ ఎ రాకెట్. బిజినెస్ చాలా బాగా వెళ్ళింది నర్సరాపేటలో. మీరు ఎవరిని అడిగినా సరే బిజినెస్ అనేది చాలా బాగా జరిగింది. అన్ని సెక్టర్స్లో బిజినెస్ బాగా జరిగింది. ఈవెన్ వన్ టైంలో స్విగ్గీ జొమాటో కూడా అంత డ్రాప్ అయ్యేంత ఛాన్సెస్ కూడా వచ్చినాయి. వాళ్ళకంటే మనకే ఎక్కువ ఆర్డర్లు వచ్చినాయి. అంత బిజినెస్ని వీళ్ళు చేయలేదండి. వీళ్ళు చేయండి ఇప్పటికీ చెబుతున్నానండి, జంగారెడ్డి కూడా వీళ్ళు కూడా ఇంత బిజినెస్ చేయాలా, మేము చేసాం విత్ మై ఎఫర్ట్స్, మై పార్ట్నర్ ఎఫర్ట్స్. మై పార్ట్నర్ పచ్చ శ్రీనివాస్. మేము ఇద్దరం కూడా మా కంఫర్ట్ లైఫ్లో అన్నీ వదిలిపెట్టేసి బయటకు వచ్చేసి, నాకేమంది అవసరం, ఎంత వర్క్ చేసామంటే నాకున్న కాంటాక్ట్స్ అయితే కానివ్వండి, మిగతా ఉన్నటువంటి నెట్వర్క్స్ అయితే కానివ్వండి, అంత బిజినెస్ మేము తీసుకొచ్చాం. మా పార్ట్నర్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మా పార్ట్నర్ గురించి చెప్పాలి. మా పార్ట్నర్ మంచి సక్సెస్ఫుల్గా ఒక మిల్లెట్స్ అనే ఒక రెస్టారెంట్ రన్ చేసుకుంటున్నారు. నర్సరాపేట టౌన్లో. ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్, ఇట్స్ వెరీ యూనిక్ కాన్సెప్ట్ సార్. కస్టమర్స్ కూడా చాలా చాలా ఎట్లా అంటే ఇట్స్ స్పెషల్ ఫుడ్ అని చాలా ఇది ఫీల్ అవుతారు, పర్టికులర్లీ డయాబెటిక్స్ వీళ్ళంతా. అట్లాంటి సక్సెస్ఫుల్గా నడుస్తున్న అతను నేనేదో వచ్చానని నన్ను నమ్మి కంప్లీట్గా అతని ఫీల్డ్ని వదిలిపెట్టి నాతో జాయిన్ అయ్యాడండి. అంటే నన్ను నమ్మి ఒక నమ్మకంతో నాతో వచ్చాడు, నేను నమ్మి అతనితో వచ్చాను. నేను ఈ రోజుకి ఇదంతా ఫెయిల్ అయిన తర్వాత మా పార్ట్నర్ చెప్పాను, ఐఎమ్ వెరీ సారీ, నువ్వు నన్ను నమ్మి వచ్చావు. వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళని నమ్మే కదా నేను వచ్చింది, ఫ్రాంచైజీ తీసుకుంది. వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా ఏదో కరేపాకు తీసి పడేసి నా బిజినెస్ మొత్తాన్ని నా డబ్బుల్ని అన్నీ లాగేసుకొని కంప్లీట్గా నన్ను నా ఆశయాన్ని స్పాయిల్ చేశారు సార్. ఇదే 50 లక్షలు ఇంకో బిజినెస్ బాగా పుల్లప్ అవుతుంటే ఇంకొక 50 పెట్టడానికే నేను రెడీ అయ్యేవాడిని. కానీ డబ్బు పోయిందని నేను ఈరోజు బాధపడలేదు. నా ఒక ఆశయాన్ని చంపేశారు. అలాగనే ఇలా ఈ చీటింగ్ ప్యాటర్న్ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో చీటింగ్ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్టిల్ ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేస్తున్నారు. మీరు చూస్తే ఏ ఫ్రాంచైజీ కూడా ఒక ఏరియా కనెక్ట్ అయి ఉండదు. ఒకటిక్కడ సంబంధం లేదు. అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి వీళ్ళు లేకుండా ఇప్పుడు నర్సరాపేట సరౌండింగ్లో ఒక ఏరియా పొట్లం పెట్టాలంటే పెట్టలేరండి. ఎందుకంటే ఇది చీటింగ్, పొట్లం అనేది ఒక చీటింగ్, ఇస్ ఎ ఫేక్, ఇస్ ఎ స్కామ్ కంపెనీ అని అందరికీ తెలిసిపోయింది. అట్లా ఏ ఏరియాలో క్లోజ్ అయిన ఏరియాలో ఉంటారు కండి, సర్కిల్స్ ఉంటారు కదా. ఇప్పుడు మన చుట్టాలు తెలంగాణలో ఉండకపోవచ్చు, మన సరౌండింగ్ మన ఏరియాలో ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు ఎవరిని కూడా అట్లా దగ్గర వాళ్ళని తీసుకోరు. అది ఈ విధంగా లేనిపోని ఫేక్ లెక్కలు, ఇవన్నీ కూడా ఫేక్ బ్యాలెన్స్ షీట్లు, ఫేక్ మాటలు, ఇవన్నీ కూడా ఒక పెద్ద స్కామ్ అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది, ఎవరికైనా తెలిసిపోతుంది. మీరు నర్సరాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. సో మరి ఆ కేసు ఎక్కడ దాకా వచ్చింది? ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఇది ఎఫ్ఐఆర్. ఇది పోలీస్ స్టేషన్లో కూడా సింపుల్గా తీసుకోలేదండి కేసు. సో వాళ్ళకి అర్థం కాలే, ఫస్ట్ దీనిలో స్కామ్ ఎలా జరుగుతుందో తెలియలేదు. వాళ్ళకి టైం పట్టింది 2 months కంప్లీట్గా వాళ్ళు విని అర్థం చేసుకొని, వీళ్ళు 4 బ్రాంచీలకు ఫోన్ చేసిన తర్వాత కానీ వీళ్ళకి అసలు వీళ్ళు ఏంది బ్యాక్గ్రౌండ్ అని, పెద్ద స్కామ్ అని తెలుసుకున్నారు. జంగారెడ్డి కూడా వీళ్ళ గురించి ఎవరినాడని చెప్తారండి. వీళ్ళు పెద్ద ఇవి నేను చెప్పకూడదు మీడియాలో, మనం అనుకుంటాం కదా పాతకాలంలో కిరాయి వాళ్ళు అది అంటారు కదా, వాళ్ళు అప్పుడు మనుషుల్ని ఏదైనా చేసి ఉండొచ్చామో కానీ ఇప్పుడు ఇదంతా వైట్ కాలర్ క్రైమ్. దిస్ ఈస్ కాల్డ్ వైట్ కాలర్ క్రైమ్స్. తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది.
పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీసులు వాళ్ళకి టైం ఇచ్చారు, కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని మళ్ళా వేరే విధంగా పోలీసుల మీద రిట్ వేయటం, పోలీసుల మీద రిట్ వేశారు. పోలీసులు పిలిచారండి, ఎంక్వైరీ అడిగారండి, ఎంక్వైరీ అడిగారు. వాళ్ళు ట్రాన్స్పరెంట్గానే అడిగారండి, ఇద్దరిని కూర్చోబెట్టారు, అడిగారు. మేము మా దగ్గర ఉన్న వాటికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఇది కంప్లీట్గా ఫేక్ అని వాళ్ళకి తెలిసింది. పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశారు, 4 బ్రాంచీలను కనుక్కున్నారు, ఫేక్ అని తెలిసింది. వాళ్ళకి టైం ఇచ్చారు, ఏదైనా ఉంటే మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పేశారు. అయితే మాకు 4 రోజులు టైం కావాలని వచ్చి మళ్ళీ రిట్ వేశారు అందరి మీద రిట్ వేశారు. మమ్మల్ని ఇలీగల్గా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అది ఇది అనుకుంటే వేశారు. వాళ్ళకంతా అర్థమైపోయి ఎఫ్ఐఆర్ కట్టారండి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది ప్రజెంట్. మీరు శ్రీనివాసరావు గారు మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? నేను ఒకటేనండి, ఇప్పుడు ఈరోజు ఇది నవంబర్ 2023 క్లోజ్ చేసి నేను స్వీడన్ వెళ్ళాల్సి వచ్చింది నా ప్రాజెక్ట్ పని మీద. అంటే దాదాపు 1 ఇయర్. మీరు 1 ఇయర్ వరకు ఎందుకు మీడియా ముందు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎందుకు వెళ్ళలేదు మీరు? నేను 1 ఇయర్ అప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద నేను ఇమీడియట్గా నేను స్వీడన్ వెళ్ళాల్సి వచ్చింది. ప్లస్ మా ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది, నా వర్క్ ఎమర్జెన్సీ ఉంది, మెయిన్గా మా ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది. నేను ఇమీడియట్గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మీదకి నాకు ఒక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వాలంటే నాకు కంప్లీట్ డీటెయిల్స్, ఒక ఆధారాలు కావాలి. ఒక ప్రాపర్ నాకు అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందో కొంచెం. నేను అప్పుడు దాకా 11 నెలలు వాళ్ళు పుష్ చేస్తూ ఉండారు బిజినెస్ అని. నాకు ఎక్కడ కూడా టైం ఇవ్వలేదండి వీళ్ళు. నన్నే కాదు, ఏ బ్రాంచ్ వాళ్ళకు కూడా వాళ్ళకి టైం ఇవ్వరు. అంతే కదా మరి, 1,15,00,000 టైం ఇస్తే వాళ్ళు ఏడ మిస్టేక్స్ కనుక్కుంటారని వాళ్ళకి టైం ఇవ్వకుండా ప్రతిరోజు వాళ్ళు బాసులు అయినట్లు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తోటి వీళ్ళేదో ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు వీళ్ళ మీద టార్చర్ పెడతారండి. అది చేయలేదు, ఇది చేయలేదని మనీ వీళ్ళ మీద టార్చర్ వాళ్ళు. అయితే నాకు అంత టైం లేదు ఈ 11 నెలలు. నేను వెళ్ళిన తర్వాత నేను కొంత టైం తీసుకుని అసలు ఈ బిజినెస్ మొత్తంలో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, నేను బయటికి రావాలంటే నాకు ప్రాపర్ డీటెయిల్స్ కావాలి. ఈరోజు నేను మీడియా ముందు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, వీళ్ళది ఏ బ్రాంచ్ అయినా కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని అని చెప్తే ఇది స్కామ్ కాదని తెలుసండి. ఇది స్కామ్ కాదని ఎవరైనా చెప్పొచ్చు. ఓకే, మీరు కనుక్కోండి, మీరు అన్నీ కనుక్కోండి. ప్రతి దాంట్లో మోసం. వీళ్ళకి ఒకటే గోల్ సార్, 5 ఇయర్స్ వీళ్ళ కంపెనీ రన్ చేయాలి, ఇయర్కి ఒకళ్ళని ఇచ్చేయాలి, మోసం చేయాలి, అది అడ్డం పెట్టుకొని ఇంకొకళ్ళకి వెళ్ళిపోవాలి. మెయిన్గా దీంట్లో అలమంద శ్రీనివాస్ అండి. ఈ జంగారెడ్డి కూడా అతనికి ఒక మీడియా పిచ్చిందండి. అతనికి ప్రతిసారి ఆ మీడియాకి వస్తాడు, ఏందేదో కొత్త కాన్సెప్ట్ చెప్తారు సార్, అసలు ఎవరికి కూడా అర్థం కావు కాన్సెప్ట్లు. ఈ మీడియాకి వెళ్ళి జనాన్ని పర్టికులర్గా ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తుందంటే బ్రాంచ్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. తెలంగాణలో ఆదిలాబాద్ ఏరియాలో వాటిల్లో అక్కడ టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఇన్నోసెంట్ వాళ్ళు ఉంటారు, కొంత ఎవరైనా సార్ ఎక్కడైనా ఉంటారు. పర్టికులర్ కొన్ని ఏరియాలో టార్గెట్ చేసుకుంటూ కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలని ఒక ఆలోచన. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒకటే సార్, వాళ్ళు నడపాలనుకున్న కంపెనీ 5 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళకి కావాల్సింది టర్నోవర్. ఈ టర్నోవర్ని అడ్డం పెట్టుకొని ఈ కంపెనీని అమ్మేయాలని చూస్తున్నారు. టర్నోవర్ని బేస్ చేసుకొని కంపెనీ అమ్మేయాలని చూస్తున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే, వెరీ క్లియర్. దీని ఎందుకంటే నేను ఎక్కడ కూడా నేను ఆపట్లేదు. ఎవరైనా డెవలప్ చేయాలనుకున్నాడు ఈ మైండ్ సెట్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆశయంతో వచ్చాను, నేను ఎప్పుడు కూడా ఈ టెక్నాలజీ ఇది బాగలేదంటే డెవలప్ చేద్దాం, ఇది బాగాలేదు డెవలప్ చేద్దాం అనే ఆలోచన నాకు ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకోటి ఓపెన్ చేద్దాం నాకు ఎప్పుడు లేదండి. ఎందుకంటే ఐ వాంట్ టు డెవలప్ ఎ కంపెనీ, ఐ వాంట్ టు గో ఇన్ ఎ ప్రాపర్ స్టెప్స్. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఒక 5 ఇయర్స్ రన్ చేయాలి. మరి మీరు ఇంత జరిగిన తర్వాత ఎవరైతే పొట్లం యాప్ ఓనర్ అలమంద శ్రీనివాసరావు గారు ఉన్నారో వారిని ఇంకొకటి మీరు అన్నారు కదా పొట్లం యాప్ ఎండి అలమంద శ్రీనివాస్ అన్నారు. ఇక్కడ నేను అందరికీ చెప్పాల్సింది ఒకటి, అసలు పొట్లం యాప్ ఈయన కాదు. అవునా? పొట్లం యాప్ ఫౌండర్ ఇతను కాదు. ఇది ఎప్పుడు వచ్చిందండి, సెప్టెంబర్ 4న పొట్లం శ్రీనివాస్ అలమంద అని ఇది పేపర్ ఆడించుకున్నారు. మీరు వెళ్ళి రికార్డులో చూడండి. పొట్లం యాప్ అనేది ఎప్పుడు రిజిస్టర్ అయింది కంపెనీ, కానీ పొట్లం యాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారనేది మీరు ఒక్కసారి చూస్తే ఇది సత్తుపల్లిలో స్టార్ట్ అయింది పొట్లం యాప్. సత్తుపల్లిలో ఒక వ్యక్తి, సత్తుపల్లి ఫ్రాంచైజీ ఓనర్, అతను ఇంకొక టెక్కీ, ఇద్దరు కలిపి కరోనా టైంలో యాప్ డెవలప్ చేసుకున్నారు. ఓకేనండి? ఓకే. యాప్ డెవలప్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కరోనా టైం కాబట్టి కస్టమర్స్ రిక్వైర్డ్ వాళ్ళ యొక్క సర్వీస్ కావాలి, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ టైంలో ఈయన ఇన్వెస్టర్గా జాయిన్ అయ్యారండి. ఓకే. యాప్కి అలమంద శ్రీనివాస్ యాజ్ అన్ ఇన్వెస్టర్గా నేను జాయిన్ అవుతాను, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము అని ఒక ఇన్వెస్టర్గా జాయిన్ అయిపోయి పే చేశారు వాళ్ళకి.
పే చేశారంటే షేర్ కింద తీసుకున్నారు, కంపెనీలో పార్ట్నర్స్ కింద తీసుకొని ఆ టెక్కీని కూడా ఒక పార్ట్నర్ కింద తీసుకొని చూడండి. ఆ టెక్కీ వచ్చేసి అతన్ని కూడా 5% షేర్ ఇచ్చారు కంపెనీలో. అవన్నీ కూడా నేను కంపెనీ పేపర్ మొత్తం ఉన్నాయి, నేనేం చెప్పట్లేదండి. నేను చెప్తుంది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ విత్ బై బుక్ అండి. మీరు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకుంటే దానిలో ఉంటుంది అతని పేరు కూడా. అతన్ని కూడా ఇతను తీసేసుకొని నీకు కూడా ఇంత షేర్ ఇస్తాము అని చెప్పేసి తీసుకొని తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ పొట్లం రిటైల్ కాన్సెప్ట్ కంపెనీ అని ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకొని కొత్త రూల్స్ పెట్టేసి ఎవరైతే పొట్లం అని పేరు పెట్టిన వ్యక్తిని కూడా బయటికి నెట్టేసి మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నాడు ఆయన. ఈ గనుడు చెప్పాలి ఇక్కడ, ఇట్లాంటి గనుడు బయటకు వచ్చి అలమంద శ్రీనివాస్ ఈ మీడియాల్లో బయటకు వచ్చి పొట్లం యాప్ నాదే, పొట్లం యాప్ ఎండీ నేనే, ఆ పేరు పెట్టింది కూడా ఈయన కాదండి. అసలు ఈ యాప్కి ఈయనకి సంబంధం లేదు, ఈయన అసలు ఆయన టెక్కీ కూడా కాదు ఈయన. ఇప్పుడు మీరు నరసరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాక మళ్ళీ మీ మీద తిరిగి పొట్లం యాప్ సంబంధించిన ఆయన ఓనర్ కేసు పెట్టలేదా? ఈ ఏదో కొత్తగా వింటున్నానండి, నా మీద ఏదో ఇది డిఫమేషన్ పరువు నష్టం దావా వేయాలి, ఎంతకి 30 crores పరువు నష్టం దావా వేస్తున్నాడు, 30 కోట్లు. ఇది అందరి ముందు చెప్పిందండి. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎంక్వైరీ జరిగేటప్పుడు కూడా మేము ఇది పరువు నష్టం దావా వేస్తున్నాము. ఈవెన్ అక్కడ ఒక టంగ్ స్లిప్ అయ్యారండి ఆయన ఏం స్లిప్ అయ్యారంటే పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ జరుగుతుందండి, పోలీసులు ఆల్రెడీ కనుక్కున్నారు ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఫేక్, ఇదంతా వీళ్ళు చేస్తుంది ఫేక్ అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు అశోక్ గారు క్లారిటీగా అడిగారండి, మీ బ్రాంచ్లు అన్నీ కనుక్కున్నాను, ఏవి కూడా సరిగా లేవు, అన్నీ క్లోజ్ అయినాయి. సేమ్ శ్రీనివాస్ ఏం చెప్తున్నాడో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే ఆయన ఏమన్నారంటే మీరు ఎవరితో మాట్లాడారు మాకేం తెలుసారని చాలా రెక్లెస్గా సమాధానం చెప్పారు. సరే నేను ఎవరితో మాట్లాడానో నువ్వు బిలీవ్ చేయట్లేదు, సరే మీ వాళ్ళ చేత ఫోన్ చేయించు అన్నాడు. మీ ఫ్రాంచైజీ ఓనర్సే కదా, ఫోన్ చేయించమంటే ఫోన్ చేయించాల. ఇదే అడుగుతున్న క్రమంలో సరే నేను ఫోన్ చేపిస్తాను సార్, నేను ఫోన్ చేపిస్తే మీరు శ్రీనివాస్ మీద పరువు నష్టం దావా వేయడానికి ఒక లెటర్ ఇస్తారా మీరు అని ఎస్ఐని అడిగారండి. ఓకే, అసలు ఏం క్వశ్చన్ అండి ఆయన అడిగేది? జరుగుతున్న కేసు ఏంటి, ఆయన అడిగేది ఏంటి? పరువు నష్టం దావా గురించి ఆయన లెటర్ ఇవ్వాలంటండి, ఎస్ఐ గారు ఒక లెటర్ రాసి ఇవ్వాలండి. అసలు ఆయనకేం అవసరం అండి, ఆయనకేం అవసరం? ఇవన్నీ చూసేసారు, ఇవన్నీ చూసి వీళ్ళు ఒక పెద్ద స్కామ్, వీళ్ళు పెద్ద వైట్ కాలర్ ఫ్రాడ్స్, వీళ్ళంతా కూడా వీళ్ళ మాట్లాడే మాటలు, వీళ్ళు చెప్పేది, వీళ్ళ ప్రాసెస్ ఎక్కడ కూడా సార్ ఇట్స్ వెరీ బిగ్ స్కామ్. దే ఆర్ రియల్లీ క్రూయల్ పీపుల్ ఇన్ అ వరల్డ్. కాకపోతే ఈ వైట్ కాలర్ టెక్నాలజీ అని పెట్టుకొని అలమంద శ్రీనివాస్, పవన్ అండ్ ఈ సింగంశెట్టి రఘురాము వీళ్ళు చేస్తుంది ఒక చిన్న మిస్టేక్ కాదండి, చాలా పెద్ద మిస్టేక్. వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు మీరు ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను నష్టపరిహారం డెఫినెట్గా ఎస్, నష్టపరిహారం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అదే అప్రోచ్ చేయము, ఎందుకంటే ఈ 50 లక్షలు నేను ఖర్చు పెట్టాను, నన్ను నమ్మి నా పార్ట్నర్ వచ్చాడు, నన్ను నమ్మి చాలామంది నాతో వచ్చారు, వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్పుకోలేకపోయాను. ఈ నష్టపరిహారం కనుక జరిగితే ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసాలనుకున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ నన్ను నమ్మి వచ్చారు కాబట్టి. దానికోసం నష్టపరిహారం కావాలనుకున్నాను, అది జరగలేదు. అట్ ది సేమ్ టైం ఇట్లాంటి చీటర్, ఒక స్కామర్, ఒక ఫ్రాడ్స్టర్ ఆగాలి అనే ఆలోచన కూడా నా మనసులో ఉంది. ఆగాలి కూడా, ఎందుకంటే మీరు చూడండి కొన్ని లైఫ్లు సార్ ఇవి. ఈ పబ్లిక్ ఇది 1-to-1 బిజినెస్ అయితే నేను వేరేగా ఉండే సార్, అతనితో కూర్చొని మాట్లాడుకొని ఏదో చేసుకునేవాడు. కానీ దిస్ బిజినెస్ ఇంపాక్ట్ అన్న పబ్లిక్. అంటే ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ హోల్డర్స్కి మళ్ళీ కొత్తగా రాబోయేటువంటి ఫ్రాంచైజెస్కి మీరు ఏమైనా సందేశం ఇస్తున్నారు? ఇప్పుడు సందేశం ఇవ్వాలనుకున్నాను, అందుకోసం నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్ తర్వాత నేను మీడియాకి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అమాయకమైన ప్రజలు, పర్టికులర్గా ఇన్నోసెంట్ పీపుల్, వీళ్ళ మాటలు నమ్మి ప్రభావితం కావద్దు. వీళ్ళ మాటలు ఎందుకంటే సార్ వీళ్ళ మాటలు విని మోసపోకూడదు. ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఆ పెయిన్ నాకు తెలుసు. ఇట్స్ వెల్ ఎస్టాబ్లిష్ మై కెరీర్ని కూడా నేను బ్రేక్ తీసుకొని నేను వచ్చాను, ఒక ఆశయంతో నేను వర్క్ చేశాను. అది ఫెయిల్ అయినప్పుడు వెన్ ఐ క్యాలిక్యులేటెడ్ ఆల్ మై ఎఫర్ట్స్ అండ్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మా ఫ్యామిలీ సార్, ఏదో పాప వెళ్ళాడు, మా అమ్మాయి అనుకుంటుంది, పాప వెళ్ళాడు బిజినెస్ సెట్ చేస్తాడు, మనం కూడా వెళ్తామని ఒక ఆశతో ఉన్న మా అమ్మాయిని నేను ఏం సమాధానం చెప్పాలండి? అవును, ఏం సమాధానం చెప్పుకోవాలి? అమ్మ నేను బిజినెస్లో ఫెయిల్ అయ్యాని చెప్పుకోవాలా? నో, నేను బిజినెస్ ఫెయిల్ కాల. బిజినెస్ నాకు ఇచ్చిన నేను చెప్పినటువంటి ఆడియోతోటి యలమంద శ్రీనివాస్ అన్ని యాప్ డెవలప్ చేశాడండి, బిజినెస్లో ఫెయిల్ కాల. మరి మోసపోయానని చెప్పుకోవాలా నా కూతురికి? ఈ పెయిన్ అనేది ఇంకొకటి పడకూడదు, ఈడి బారిన ఇంకొకటి పడకూడదు, ఇంకొకటి ఆగాలి.
ఇంకో ఇట్లాంటి వాడు ఆగాలి, ఈ సొసైటీలోనే ఆగిపోవాలి. బిజినెస్ చేసుకోండి సార్, మంచిగా బిజినెస్ చేసుకుంటే ఎవరు కాదంటారు, మీ ఇంకొకరు నలుగురు తోడవుతారు. ఈ విధంగా చీట్ చేసుకుని ఒకళ్ళని ముంచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్యామిలీని స్పాయిల్ చేసుకుంటా, వాళ్ళ ఎయిమ్స్ని స్పాయిల్ చేసుకుంటా ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అతనైతే ఆగాలి, ఈ తప్పు తెలుసుకోవాలి. ఈవెన్ నేను సిస్టంలో కూడా అదే చెప్పాను, పోలీస్ స్టేషన్లో, ఈవెన్ రేపు కోర్టులో కూడా అదే చెప్తాను. ఇట్లాంటి మోసపూరితమైన బిజినెస్, ఇట్లాంటి మోసం చేసేటువంటి స్కామర్స్, పర్టికులర్గా ఈ అలమంద శ్రీనివాస్ అనే వ్యక్తి అండ్ పవన్ అలమంద శ్రీనివాస్, దే ఆర్ వెరీ క్రూయల్ సార్. వాళ్ళ మైండ్ సెట్ నేను క్లోజ్గానే వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసండి. దే ఆల్వేస్ వాంట్ వాట్ దే వాంట్, అంతే అండి. వాళ్ళకి ఏం కావాలో అదే కావాలి. బట్ దిస్ బిజినెస్ కనెక్టింగ్ విత్ కస్టమర్స్ అండ్ దెన్ ఫ్రాంచైజీ పీపుల్, సో ఇట్ హ్యాస్ టు బి కొలాబరేషన్ తోటి వర్క్ అవ్వాలి. ఇది ఒక కొలాబరేషన్ లేదు, ఏమీ లేదు, డబ్బులు వచ్చినా నా అకౌంట్కి చాలు, ఇంకంతే, వాడు ఎటుపోయినా నాకు అనవసరం అన్న వేలో పోతే నేను ఫస్ట్ నుంచి దానికి అగెనిస్ట్ అండి, కంప్లీట్గా అగెనిస్ట్ నేను. అంతే కదా. అవును, ఈ బిజినెస్ అనేది ఇస్ కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ ఇది. అయితే వీళ్ళు అది సార్ నేను కావాలనుకుంటుంది, పబ్లిక్గా రావాలనుకుంటుంది, మీ మీడియా ముందుకు వచ్చింది కూడా. ఎందుకంటే వీడి గురించి, సారీ ఈ మాట అన్నందుకు, వీళ్ళ గురించి, ఈ ఫ్రాడ్స్టర్ గురించి, ఈ స్కామర్స్ గురించి బయటికి పబ్లిక్గా తెలియాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఒక నలుగురు సేవ్ అయినా చాలు సార్, ఒక 4 లైఫ్లు సేవ్ అయినా చాలు. చివరిగా న్యాయస్థానాల్లో న్యాయం జరిగింది నమ్మకం ఉందా మీకు? నా పోరాటం నేను చేస్తాను సార్, ఎందుకంటే నా కళ్ళి నిజాయితీ ఉంది, నేను మోసపోయిన ఇది ఉంది, వాళ్ళు చూపించిన లెక్కలు ఉన్నాయి. నా పోరాటం నేను చేస్తున్నాను, వాళ్ళు నమ్ముతారనే ఒక నమ్మకం ఉంది. అందుకే ఈ మీడియాలకు మీకు ముందు ఇచ్చి క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. నాకేంటంటే ఈరోజు 50 lakhs పోయినాయి అన్న బాధ నాకు కంటే కూడా ఒక 1.5 కెరియర్, నా సక్సెస్ఫుల్ కెరియర్, అది కూడా మొత్తం షేక్ అయింది. దీనివల్ల ఒక డిస్టర్బెన్స్ ఉంది. బ్రేక్ పడింది, ఒక డిస్టర్బెన్స్ ఉంది. ఇట్లాంటివి ఎంతమంది కెరియర్ బేస్లో అయినాయి, స్పాయిల్ అయినాయి, ఒకసారి ఆలోచించుకుంటే నష్టపోయిన ప్రతి వాళ్ళు అదే సార్. మిగతా వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ బెదిరింపులు ఉంది, వీళ్ళు బెదిరిస్తున్నారు. అవునా? మీరు బయటికి వస్తే మీ మీద అది వేస్తాం అది అని చెప్పుకొని వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళంతా చిన్నవాళ్ళండి, ఎవరు కూడా ఎదురు తిరగల. ఈ ప్రాసెస్లో మొన్న మీడియాకి వచ్చిన తర్వాత ఒక బ్రాంచ్ అతను వచ్చి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. ఎక్కడ సార్, ఎక్కడ బ్రాంచ్? అతను సత్తుపల్లి బ్రాంచ్, అతను ఫ్రాంచైజీ. ఎవరైతే సత్తుపల్లి పొట్లం పేరు పెట్టిన అతనే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే, సార్ నేను వాళ్ళతో నేను పోరాడలేను, వాళ్ళు నన్ను ఏ టైంలో ఏదైనా చేస్తారు, నేను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఓకే, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు చిన్న జాబ్ ఉంది, ఆ జాబే నాకు పిల్లలకి ఫుడ్ పెడుతుంది, వాళ్ళని ఎదుర్కొని ఏదైనా అయితే పిల్లలు స్పాయిల్ అవుతారు. కానీ శ్రీనివాస్ కేసుకి నేను ఎవిడెన్స్గా ఉండాలి, అతనికి న్యాయం చేయాలి, ఇట్లాంటి వాళ్ళు ఆగాలి, ఈ స్కామర్స్ ఆగాలి అని ఒక్క ఇంటెన్షన్ తోటి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు. వస్తారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఈ లోపే అతను ఏదైనా వాళ్ళని బెదిరించవచ్చు, ఏదైనా చేయొచ్చు, అదేం జరుగుతుందో నేను చెప్పలేను. కానీ జరిగిన ప్రాసెస్ అయితే ఇది. చాలామంది జీవితాలు రోడ్డు పడ్డాయి వీళ్ళ వల్ల. వీళ్ళని ఇప్పుడైనా సరే ఈ సొసైటీ, వీళ్ళు పర్టికులర్గా ఈ వైట్ కాలర్ క్రైమ్స్ గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది చాలా ఈజీ అవుతుంది ఈ ప్రజెంట్ ట్రెండ్లో. ఇట్లాంటి వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలనేదే నా ఉద్దేశం. ఇట్లాంటి వాళ్ళు ఆగాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్. ధన్యవాదాలు నాగబోతు శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. మరిది చూశారు కదా, తను స్వీడన్ నుంచి ఇండియాకి ఒక ఆశయంతో వచ్చానని, ఒక మంచి కోసం తను ప్రయత్నం చేస్తే పొట్లం యాప్ యాజమాన్యం తనను నిర్దాక్షిణ్యంగా మోసం చేసిందని, తను ఫ్రాంచైజ్ తీసుకొని నరసరావుపేటలో వ్యాపారాన్ని డెవలప్ చేసినప్పటికీ కూడా పొట్లం యాప్ యాజమాన్యం వల్ల దాదాపుగా 50 లక్షల రూపాయలు తాను నష్టపోయానని, తనలాగా మరికొంతమంది ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా బాధితులుగా ఉన్నారని, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకెవరూ కూడా బాధితులు కాకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పేసి చెప్తున్నారు పొట్లం యాప్ బాధితులు నాగబోతు శ్రీనివాసరావు గారు. మరొక వారం మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.